వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్. 3 లేదా 4 మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశం. ఈపాటికే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సీఎం రేవంత్ రెడ్డికి సమాచారం అందజేత. దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్. గత 24 గంటల్లో 391 కొత్త కేసులు నమోదు. అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్న కేటీఆర్. శంషాబాద్ విమానాశ్రయంలో కేటీఆర్కు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా బక్రీద్. పలు ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు. ఎడపల్లి, నవీపేట మండలాల్లో పర్యటించిన తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. ఇటీవల శుభకార్యాలైన పలువురిని కలిసి ఆశీస్సులు అందజేసిన కవిత. కవులు ప్రజలను చైతన్యపరిచేలా కవితలు రాయాలి. నిజామాబాద్ నగరంలోని మార్కండేయ మందిరంలో ఇప్పకాయల సుదర్శన్ రచించిన కర్మజీవి పుస్తకావిష్కరణలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. జక్రన్పల్లి మండలంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే. శ్రీవారి మెట్ల మార్గం నుంచి తిరుమల వెళ్లే భక్తులకు ఇకపై ఎస్ఎస్డి టోకెన్ల పంపిణీ. పలు కౌంటర్లు ఏర్పాటు చేసిన టీటీడీ అధికారులు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్లో ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా అందులో 3 లేదా 4 స్థానాలను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సమాచారం అందజేసినట్లుగా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం మంత్రివర్గ విస్తరణపై రాజ్భవన్ నుంచి అధికారిక ప్రకటన రానున్నట్లుగా సమాచారం. అయితే భర్తీ చేయబోయే 3 మంత్రి పదవుల్లో 2 రెడ్డి సామాజిక వర్గానికి, మరొకటి బీసీ సామాజిక వర్గానికి దక్కనుంది. ఒకవేళ మరో మంత్రి పదవి భర్తీ చేయాలనుకుంటే అది మైనార్టీలకు కేటాయించనున్నట్లుగా కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే కేబినెట్ రేస్లో పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. కానీ వారిలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 391 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5755కు పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 391 మందికి పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం దేశంలో 5755 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 5484 మంది డిశ్చార్జ్ అయ్యారు. అత్యధికంగా కేరళలో 1806 కేసులు యాక్టివ్ ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్లో 717, ఢిల్లీలో 665, పశ్చిమ బెంగాల్లో 622, మహారాష్ట్రలో 557, కర్ణాటకలో 444 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీలో నిన్న ఒక్కరోజే 10 కేసులు వెలుగు చూడగా తెలంగాణలో 4 కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం ఏపీలో 72, తెలంగాణలో 9 యాక్టివ్ కేసులున్నాయి. ఇక నిన్న మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 4 ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు కోవిడ్తో మరణించిన వారి సంఖ్య 59కి పెరిగింది. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పలు ఈద్గాలలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं सदर ईदगाह कमेटी खदीम व जदीद ईदगाह खदीम व जदीद निज़ामाबाद की तरफ से आप तमाम शहरान निज़ामाबाद को ईद उल अज़हा की पुरखुलूस मुबारकबाद पेश करता हूँ। ఎడపల్లి మండలంలో శనివారం తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు.
ఎడపల్లి మండలంలోని బాపునగర్ గ్రామానికి చెందిన జాగృతి నాయకుడు రంజిత్ స్వాతి ఇటీవల పెళ్లి జరగగా వారింటికి వెళ్లి అభినందించారు. కుర్నపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ సావిత్రి రవీందర్ గౌడ్ ఇంటికి వెళ్లి వారి మనవడను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బక్రీద్ పర్వదినం సందర్భంగా మైనార్టీ కుటుంబాలను కలిసి శుభాకాంక్షలు తెలిపినందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. మైనార్టీ సోదరులు ఐకమత్యంతో బక్రీద్ పండుగ జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఆమె వెంట నాయకులు గిరావర్ గంగారెడ్డి, మాజీ ఎంపీ శ్రీనివాస్, లతాశ్రీ, క్రాంతి, సుమన్, एजाज తదితరులున్నారు. आज ईद उल अज़हा है और इस मुबारक मौके पे मैं हमारे तेलंगाना के सारे मुसलमान भाई बहनों को बहुत बहुत मुबारकबाद देती हूँ. आज कुर्बानी की बात होती है और जिस तरीके से इंसान को सबके लिए कुर्बान होते हुए सबको साथ मिलाते हुए चलने का एक बहुत बढ़िया मैसेज इस मौके पे हमें मिलता है. इसको लेके बकरीद का स्पिरिट लेके तेलंगाना में जो गंगा जमने की तहजीब है इसको बरकरार रखते हुए आगे बढ़ना है और आप सबको वापस मैं एक बार बहुत बहुत मुबारकबाद देती हूँ. కవులు ప్రజలను చైతన్యపరిచేలా కవితలు రాయాలని, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన కవి ఇప్పకాయల సుదర్శన్ రచించిన కర్మజీవి కవితా సంపుటిని శనివారం ఆయన ఆవిష్కరించారు. స్థానిక మార్కండేయ కళ్యాణ మండపంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజాన్ని సన్మార్గంలో నడిపే శక్తి రచనలకు ఉందన్నారు. కార్యక్రమంలో కవులు గణపతి అశోక్ వర్మ, కాసర్ల నరేష్ రావు, విపి చందన్ రావు, శ్రీమన్ నారాయణ, వైద్యులు బొద్దుల రాజేంద్ర ప్రసాద్, నగర పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు పెంట దత్తాత్రి, చౌటి భూమేశ్వర్, కోశాధికారి మోరసాయిలు, దత్తోపాసకులు ఇప్పకాయల హరిదాసు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుపతి వెళ్లే భక్తులకు తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్డి టోకెన్ల పంపిణీ ప్రక్రియ తీతీదే శుక్రవారం ప్రారంభించింది. తిరుపతిలో అధికారులు 10 కౌంటర్లతో పాటు అదనంగా 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. శ్రీవారి మెట్లు మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులకు 5 కౌంటర్లలో సాయంత్రం 5 గంటల నుంచి దివ్య దర్శనం టోకెన్లను అందజేశారు. మిగిలిన 9 కౌంటర్లలో సర్వదర్శన టోకెన్లు అందజేసేలా చర్యలు తీసుకున్నారు. క్యూలోకి వెళ్లడానికి వచ్చిన దూర ప్రాంత భక్తులను అధికారులు 2 గంటల 35 నిమిషాలకు అనుమతించారు. సాయంత్రం 5 గంటల నుంచి టోకెన్లు జారీ చేశారు. ఏర్పాట్లను తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ మురళీకృష్ణ, పోలీసు అధికారులు పర్యవేక్షించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి శనివారం జక్రన్పల్లి మండలంలో పర్యటించారు. జక్రన్పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైడి మల్లేష్ కుమారుడు గంగారెడ్డి ఇటీవల అకాల మరణం చెందినందున వారి కుటుంబ సభ్యులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పరామర్శించారు. అనంతరం జక్రన్పల్లి గ్రామవాసి సీనియర్ జర్నలిస్ట్ బుయ్య గంగాధర్ కుమార్తె కుమారి వెన్నెల ఇటీవల అకాల మరణం చెందినందున వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం జక్రన్పల్లి తాండావాసి బానవత్ శ్రీను, కేష్పల్లి తాండావాసి బాధవత్ భీమా కుమారుడు బాధవత్ నవీన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందినందున వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నవీపేట మండలంలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. పలువురు బాధిత కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పారు. నవీపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నీలకంటి అబ్బన్న తల్లి గురువారం రోజున గుండెపోటుతో మృతి చెందడంతో ఈరోజు ఎమ్మెల్సీ కవిత అబ్బాపూర్ గ్రామంలోని అబ్బన్న ఇంటికి విచ్చేసి స్వర్గస్థులైన అమ్మాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యాన్ని అందించారు. ఎమ్మెల్సీ కవితతో పాటు మండల నాయకులు పాల్గొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బినోలా సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు, నవీపేట సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్, జిల్లా నాయకులు తెడ్డు పోషెట్టి, నాయకులు సాయి కుమార్, గైని మోహన్, లోకం నర్సయ్య, జనార్దన్, శ్యామ్, స్వామి జావిద్, అల్లం రమేష్, బొర్రా సురేష్ తదితరులు పాల్గొన్నారు. దేవుడి గుడి భూమిని ఆక్రమించుకుంటున్న నర్సయ్యపై తగు చర్యలు తీసుకొని భూమిని దేవుడి గుడికి అప్పగించాలని ముదిరాజ్ కులస్తులు వేడుకున్నారు. దర్పల్లి మండలం రేకులపల్లి గ్రామ శివారులో గల పెద్దమ్మ ఆలయానికి సంబంధించిన 2 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన నర్సయ్య ఆక్రమించుకుంటున్నారు. పెద్ద వృక్షాలను హరితహారం కింద పెంపకం చేపట్టిన గ్రామానికి సంబంధించిన మొక్కలను తొలగించి మరీ కబ్జా చేస్తున్నారు. ప్రశ్నించిన ముదిరాజ్ బిడ్డల మీదికి దౌర్జన్యం చేస్తూ ఎక్కడ చెప్పుకుంటారో చెప్పండని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఆయనను చూసి భయపడుతూ అందరూ ఒకటిగా వచ్చి పెద్దమ్మ గుడి దగ్గర నిలదీద్దామని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని గుడికి సంబంధించిన భూమి ముదిరాజ్ బిడ్డల ఇవ్వాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రేకులపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జుంగాల భూమయ్య, ఎన్ సురేష్, ఏ గంగాధర్, సంఘం సభ్యులు ఏ శ్రీనివాస్, బి నర్సయ్య, ఏ గణేష్, ఎస్ వినయ్, ఎస్ రెడ్డి, ఎస్ ప్రభాకర్, ఎస్ భూమయ్య తదితరులు పాల్గొన్నారు. ఆయన జప్తీ చేస్తున్నాడు, ఆక్రమిస్తున్నాడు. వెనకాల కూడా ఉండే ఆ వెనక కూడా మేము చెట్లు పెట్టినాం, మొరం పోసినాం. ఆ మొరంను కూడా తీసేసిండు, ఆ చెట్లను కూడా వీకేసిండు ఆయన. వాళ్ళు ఆశమ్మల నర్సయ్య. ఇట్లా వీడికి 3 సార్లు జరిగింది. ఆ చెట్లు వీకేసినప్పుడు మొరం నూకేసినప్పుడు కూడా ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చినాము. ఎస్ఐ వచ్చిండు, అది ఏదో చూసుకొని అని చెప్పిండు, పోయిండు అంతే. కాకపోతే కానీ చూసిండు, పోయిండు అంతే. ఇలా అత్తురు కొత్తగా అత్తురు పోతురు, కొత్తగా అత్తురు పోతురు అనే విషయంతో ఆయన ఇష్టం ఉన్నట్టు చెప్తున్నాడు అంతే.
దీన్ని ఇందులో ఏంటంటే మాకు కావాల్సిన భూమి మా గుడి ముందట ఆయన ముందటికి కత్తుపోతే రేపు పొద్దున్న ఈ గుడిని కూడా ఊడిపేసే ఆసక్తి ఉంటుంది. అందుకనే మా భూమిని మాకు కాపాడియాలని అధికారులను కోరుతున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. బక్రీద్ పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలోని ఈద్గాలు మసీదుల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ప్రధానంగా నిజామాబాద్లోని శాంతినగర్ ఈద్గా మరియు బోధన్లోని నర్సీ రోడ్డు ఈద్గాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రాఫిక్ సమస్యలు రాకుండా పోలీస్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి, బోధన్ ఏసీపీ పి శ్రీనివాస్, సిసిఆర్బి ఏసీపీ రవీందర్ మరియు సిఐలు ఎస్ఐలు ఈ కార్యక్రమంలో భక్తి విశ్వాసాలు త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను ఆదివారం ముస్లింలు కమర్పల్లిలో ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల్లో మత పెద్దలు ఆయా చోట్ల ప్రార్థనలు చేయించి సందేశం ఇచ్చారు. 2-3 రోజుల నుంచి కొనసాగుతున్న గొర్రెల అమ్మకాల సందడి శనివారం రాత్రి నుంచి ఊపందుకుంది. పలు కూడలలో వివిధ గ్రామాల నుంచి విక్రయదారులు గొర్రెలు, మేకలు, పొట్టేళ్లను తీసుకువచ్చి అమ్మగా ముస్లింలు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అహ్మద్, ఉపాధ్యక్షుడు అల్లావుద్దీన్, కోశాధికారి అజ్మద్ పాషా, మజీద్ మోజం, మొహమ్మద్ సాబ్, అబ్దుల్ అజర్, రేహాన్ ఆలం, డాక్టర్ యాకూబ్, హైమద్, హఫీజ్, ముక్తి బిలాల్, జమీల్, నవా పాషా, జాకిర్, మైనార్టీ సోదరులు, యూత్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు. నవీపేటలో ఎమ్మెల్సీ కవితకు జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. నవీపేట మండల కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన ఎమ్మెల్సీ కవితకు జాగృతి నాయకులు టపాకాయలు కాల్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఎంపీ సూరిబాబు కుమారుడి వివాహం ఇటీవల కావడంతో వారి ఇంటికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడికి విచ్చేసిన మహిళలతో ముచ్చటించారు. నవీపేట మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో నవంబర్లో జరిగే ఆలయ వార్షికోత్సవానికి తప్పకుండా రావాలని ఎమ్మెల్సీ కవితను అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. నేడు బక్రీద్ కావడంతో మైనార్టీ సోదరులకు ఆమె బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. డిచ్పల్లి మండలంలో ఈద్గాలు మసీదుల వద్ద బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. డిచ్పల్లిలో శనివారం రోజున ముస్లింలు బక్రీద్ పండుగ జరుపుకున్నారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు మసీదులో ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు జరుపుకున్నారు. ఈ పండుగ దాన ధర్మాలకు, పేదలకు సహాయం చేయడానికి ప్రాధాన్యతనిస్తుంది. ముస్లిం సోదరులు ప్రార్థన అనంతరం ఒకరికొకరు ఆప్యాయంగా బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. आज ईद उज़हा के मौके पर डिचपल्ली खदीम ईदगाह पर ईदगाह की नमाज़ अदा की गई है. इसमें डिचपल्ली विलेज, जूसगांव, इस्लामपुरा, मिट्टापल्ली पुलिस के वहाँ के आवाम आके नमाज़ अदा किए. इसके बाद हम सब कुर्बानी के लिए निकल रहे हैं. मैं आप सबको ईद उज़हा గ్రామ దేవతలను కొలిచినప్పుడే గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని పూజారి శివశాస్త్రి పేర్కొన్నారు. కోటగిరి మండలం యద్గాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామదేవతల ఆలయాల ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన అనంతరం నేడు గ్రామదేవతలకు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ ఆడపడుచులు ప్రతి కుటుంబం నుంచి ఒకరు బోనం ఎత్తి బాజా బాజంత్రీలతో మంగళహారతులతో ఊరేగింపుగా వచ్చి అమ్మవార్లకు బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ ఆడపడుచులందరూ చెరువు కట్ట వద్ద గంగమ్మ ఆలయానికి అభిషేకం, హారతితో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పూజారి శివశాస్త్రి మాట్లాడుతూ గ్రామ చావిడి వద్ద నుంచి మహిళలు, పురుషులు పెద్ద ఎత్తున ప్రతి ఆలయానికి వెళ్లి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించి బోనాలు సమర్పించినట్లు చెప్పారు. అనంతరం గంగమ్మ గుడి వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. డీజే పాటలకు ఆడపడుచులందరూ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయని చెప్పారు. గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామదేవతల పండుగ సందర్భంగా నేడు గంగమ్మ జాతర గ్రామ దేవతలకు బోనాలు సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పుల్కంటి కిష్టయ్య, గడ్డం కృష్ణకుమార్, మైత్రి సాయిలు, సంగం లక్ష్మణ్, టాక్లీ లాలయ్య, గడ్డం లాలు, ముత్తయ్య, మహేష్ గౌడ్, దొడ్ల కిష్టయ్య, శ్రీధర్, కాశీరాం, బోధన్ లక్ష్మణ్, సంగం శ్రీకాంత్, గడ్డం శ్రీనివాస్, చంద్రశేఖర్ గౌడ్, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. గ్రామం నుంచి ప్రతి గ్రామ దేవతల అమ్మవారికి బోనము సమర్పించి, గంగమ్మ అమ్మవారికి అభిషేకము, బోనము సమర్పించి, అలాగే గ్రామ దేవతలు ప్రతిష్ఠ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మా గ్రామం నుంచి అమ్మవార్లకు బోనము సమర్పించి అమ్మవార్లకు శాంతి పూజ చేపించేసి, అలాగే గ్రామ దేవతల చల్లని చూపు, అమ్మవార్ల కృపాకటాక్ష మా గ్రామస్తులపై ఉండాలని. నగరంలోని ఖలీల్వాడిలో గల ఓ ఆసుపత్రిలో డాక్టర్ నక్కా విజయ రామరాజు మో హాస్టల్ కథలు పుస్తకావిష్కరణ ఘనంగా నిర్వహించారు.
ప్రసిద్ధ రచయిత డాక్టర్ నక్కా విజయరామరాజు తాజా పుస్తకం మా హాస్టల్ కథలు ఆవిష్కరణ మహోత్సవం శనివారం ఉదయం నిజామాబాద్లోని డాక్టర్ నీలి రామచందర్ నర్సింగ్ హోమ్ ప్రాంగణంలో రాగమాలిక సాహిత్య సాంస్కృతిక సమాఖ్య వారు నిర్వహించారు. డాక్టర్ నీలి రామచందర్ అధ్యక్షత వహించి విజయరామరాజు సాహిత్య ప్రతిభను ప్రస్తుతించారు. వక్తగా పాల్గొన్న డాక్టర్ కాసర్ల నరేష్ రావు మా హాస్టల్ కథలను వివరించారు. సభకు కవి వ్యాఖ్యాత విపి చందన్ రావు వ్యాఖ్యానం చేశారు. ఈ సభలో ప్రముఖ రచయితలు దారం గంగాధర్, కవిత, కళాగోపాల్, తోగర్ల సురేష్ ప్రభృతులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో రచయిత డాక్టర్ నక్కా విజయరామరాజును ఘనంగా సత్కరించారు. స్వాతిలో బలరాం గారు వీళ్ళంతా నా కథలన్నీ పరిశీలించి నన్ను ఒక పాపులర్ రైటర్గా చేశారు. ఆ సందర్భంగా మొట్టమొదట బట్టిపొరుల కథలన్నీ రాశాను. ఆ తర్వాత మా ఊరి కథలు రాశాను. ఆ తర్వాత దేవతా వస్త్రాలు, ద షో మస్ట్రన్, సృష్టిలో తీయనిది, తర్వాత ఈ మధ్యకాలంలో వచ్చే కథలన్నీ ప్రైజులు వచ్చిన కథలన్నింటినీ గుదిగుచ్చి సుబ్బమ్మ మెస్ అనే ఒక కథా సంకలనం తీసుకొచ్చాను. ఈ మధ్యకాలంలో మనం ఇంకొక నాగమ్మ నవలైన ఒకటి అమెరికా తెలుగు రాష్ట్రాలన్నీ కలిసి ఒక ప్రైజ్ని అనౌన్స్ చేశారు. ఫోన్ రావడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి 3 రోజుల తర్వాత శవమై తేలాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో చిన్న కొడబ్గల్లో చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి వస్తానని చెప్పిన వ్యక్తి చెరువులో శవమై తేలిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. పిట్లం మండలం జగదాంబ తాండాకు చెందిన కృష్ణ పంచాయతీ కార్యదర్శిగా చిన్న కొడబ్గల్లో ఏడాదిగా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పట్లాగే 3 రోజుల క్రితం విధులకు వెళ్లి సాయంకాలం ఇంటికి వచ్చిన కృష్ణకు ఫోన్ రావడంతో బయటకు వెళ్లారు. అప్పటి నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బంధువులు చుట్టుపక్కలంతా వెతికారు. అయితే శనివారం పిట్లం మండలం చిన్న కొడబ్గల్ చెరువులో తేలియాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని ద్విచక్ర వాహనాన్ని బయటకు తీసి చూడగా మృతదేహం 3 రోజుల క్రితం మిస్ అయిన పంచాయతీ కార్యదర్శి కృష్ణదిగా గుర్తించారు. తలపై పదునైన ఆయుధంతో దాడి చేసి చంపినట్లుగా ఆనవాలు ఉండడంతో పంచాయతీ కార్యదర్శిని హత్య చేసి ఉంటారని కుటుంబీకులు, స్థానికులు అనుమానిస్తున్నారు. రంగంలోకి దిగిన డీఎస్పీ విఠల్, సిఏ రాజేష్, ఎస్ఏ రాజులు ఇది హత్యనా, ప్రమాదవశాత్తు మరణమా అనే కోణంలో డాగ్ స్క్వాడ్తో ఆధారాలను సేకరిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ణి చౌరస్తాలో నగర బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ కల్పే చిరంజీవి పుట్టినరోజు వేడుకలను నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. చిరు అభిమానులు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా జిల్లా కేంద్రంలోని వర్ణి చౌరస్తా వద్ద బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమానులు మాట్లాడుతూ చిరంజీవి తమకు అండదండగా ఉన్నాడని, అన్ని వేళలా ఇలాంటి సమస్యలున్నా తాను ఉన్నానంటూ తమకు సపోర్ట్ ఇస్తాడని, అందుకే ఉత్తమ అభిమాన నాయకుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్తో పాటు అన్నదాన కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తన పుట్టినరోజును ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డివిజన్ ప్రజలు, చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ ముందెన్నడూ జరుపుకునే విధంగా ఈసారి నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు అందరూ కలిసి నాకు పెద్ద గిఫ్ట్ని ఇవ్వడం జరిగింది. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అన్నిట్లోకన్నా గొప్ప దానం ఏంటంటే రక్తదానము. సో అది నా బర్త్డే సందర్భంగా వాళ్ళందరూ కలిసికట్టుగా నాకు రక్తం ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. చాలా గర్వంగా కూడా ఉంది నా మీద ఇంత ప్రేమాభిమానం ఉన్నందుకు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన కవిత పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కవితకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో కవిత మాట్లాడుతూ ప్రభుత్వ తీరుతో ఉద్యోగులు బాధపడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఉద్యోగులకు అనేక మాటలు చెప్పారని, 1వ తేదీన జీతాలు ఇస్తామని, ఈఎంఐలు కట్టుకోవచ్చని చెప్పిన నాయకులు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగుల పాత్రను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒక్క డిఏ మాత్రమే ఇచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు డిఏలు ఇవ్వడం లేదని ప్రశ్నించారని, మరి ఇప్పుడు అధికారంలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదన్నారు. నిన్న ఒక్క డిఏ మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాడని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అన్ని డిఏలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగస్తులందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేకమైనటువంటి మాటలు ఉద్యోగులకు చెప్పడం జరిగింది. సమయానికి జీతం ఇస్తామని, 1వ తారీఖు నిండక ముందే మరి అన్ని రకాలుగా కూడా మీరు కిస్తులు కట్టుకుంటే అవకాశం ఉంటుందని, టీఏలు, డిఏలు బీఆర్ఎస్ ఇస్తలేదని, మేము ఇస్తామని అనేక రకమైనటువంటి మాటలు మాట్లాడి నిన్న ముఖ్యమంత్రి గారు కేవలం ఒక డిఏ విధిలించడం ఉద్యోగస్తులకు నిజంగా ఉద్యోగస్తుల త్యాగాలను, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్రను అన్నింటినీ కూడా కించపరచడమే అని చెప్పి నేను భావిస్తూ
అమెరికా పర్యటన ముగించుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కేటీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మే 28న బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ కార్యవర్గ సభ్యులు సీనియర్ నేతలతో లండన్లో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం యూకే తెలుగు బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. మే 30న బ్రిడ్జ్ ఇండియా వీక్ 25 సదస్సులో కేటీఆర్ చేసిన కీలకోపన్యాసం దేశ విదేశాల ప్రతినిధులను ఆకట్టుకుంది. సుస్థిరమైన ఆర్థికాభివృద్ధితో ప్రపంచానికి తెలంగాణ దిక్సూచిలాగా నిలిచిన తీరును తనదైన శైలిలో వివరించారు. సంపద సృష్టించి పేదలకు పంచే విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలను క్లుప్తంగా తెలియజెప్పారు. అనంతరం వార్విక్ యూనివర్సిటీలో మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ లాంటి దిగ్గజ సంస్థలకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సేవలు అందించే పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ను ప్రారంభించారు. లండన్లో కార్యక్రమాలను ముగించుకున్న కేటీఆర్ అక్కడి నుంచి అమెరికాలోని డల్లాస్కు బయలుదేరారు. జూన్ 1న డల్లాస్ చేరుకున్న కేటీఆర్ ఫ్రిస్కోలోని అమెరికా సెంటర్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన వేలాది ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. జూన్ 2న యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్లోని భారతీయ విద్యార్థులను కలిశారు. అమెరికాలో సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయ విద్యార్థులకు న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. అమెరికా పర్యటన ముగించుకున్న కేటీఆర్ శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. డల్లాస్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభలు విజయవంతం కావడానికి కృషి చేసిన అక్కడి కొంతమంది వ్యక్తుల మధురమైన జ్ఞాపకాలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం స్మరించుకున్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. వారి పేర్లను పోస్ట్లో పేర్కొన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై తన ప్రేమను చూపించడానికి 2000 మైళ్ళు కారు నడుపుకుంటూ వచ్చిన కిషోర్ను కేటీఆర్ ఎక్స్ ద్వారా ప్రత్యేకంగా అభినందించారు. బీఆర్ఎస్ మరో అభిమాని ప్రవీణ్ రెడ్డి కోలన్ తన గడ్డానికి గులాబీ రంగు వేసుకునేంత వరకు వెళ్లారని చెప్పారు. ఆయన ఉల్లాసం ఉత్సాహానికి మంత్రముగ్ధుడనయ్యానని తెలిపారు. నిజామాబాద్ సాలూరులో ట్రాఫిక్ గందరగోళం నెలకొంది. అంబులెన్స్కు దారి లేక 15 నిమిషాల జాప్యం జరిగింది. సాలూరు మండలంలో ప్రతి శుక్రవారం నిర్వహించే అంగడి ప్రజలకు సౌకర్యంగా ఉండాల్సిన చోట తీవ్రమైన ట్రాఫిక్ సమస్యతో ప్రాణాల మీదకు తెస్తోంది. ముఖ్యంగా తగ్గెల్లి వైపు వెళ్లే రోడ్డుపై అంగడి రోజున నెలకొన్న గందరగోళం అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. రోడ్డు చిన్నగా ఉండడం, అంగడికి కనీస పార్కింగ్ స్థలం లేకపోవడంతో ద్విచక్ర వాహనాలు, ఇతర బండ్లు రోడ్డుపైనే ఇష్టం వచ్చినట్లు నిలిపివేస్తున్నారు. తాజాగా జరిగిన ఒక సంఘటన ఈ సమస్య తీవ్రతను కళ్లకు కట్టింది. సాలూరు హాస్పిటల్ నుండి బోధన్ వైపు ఒక రోగిని తీసుకురావడానికి బయలుదేరిన అంబులెన్స్ అడ్డదిడ్డంగా పార్క్ చేసిన వాహనాలు అంగడిలో గుమిగూడిన జనంతో నిండిపోయిన రోడ్డు కారణంగా దాదాపు 15 నిమిషాల పాటు నిలిచిపోవాల్సి వచ్చింది. ఈ జాప్యం రోగి వద్దకు సకాలంలో చేరుకోవాల్సిన అంబులెన్స్కు ఆటంకం కలిగించి అత్యవసర వైద్య సహాయం అందించడంలో ఆలస్యానికి దారితీసింది. ఈ ఘటన సాలూరులో ట్రాఫిక్ నిర్వహణ ఎంత అస్తవ్యస్తంగా ఉందో స్పష్టం చేసింది. తగ్గెల్లి గ్రామానికి చెందిన స్థానిక నివాసి అంబదాస్ ఈ సమస్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి శుక్రవారం ఇదే తంతు. అత్యవసర వాహనాలు వెళ్లడానికి కూడా దారి ఉండడం లేదు. అంగడికి వచ్చే ప్రజలకు పార్కింగ్ స్థలం కేటాయించకుండా రోడ్డుపైనే పార్కింగ్ చేసుకునేలా వదిలేయడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి అంగడికి ఒక శాశ్వత పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయాలని, లేదంటే ఇలాంటి ఘటనలు పునరావృతమై ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని అంబదాస్ సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. నా పేరు మణివార్ అంబదాస్, మాది తగ్గేలి గ్రామం. మాకు తగ్గేలి గ్రామం నుంచి వచ్చిన రోడ్డుకు పార్కింగ్ జాగా లేక అంబులెన్స్ ఒక 15 నిమిషాలు ఆగింది. ఇక్కడ ఈ సాలూరు మండలం అయినందుకు మాకు అంగడి వస్తే బాగా ఇబ్బంది అవుతున్నది. అందువల్ల పార్కింగ్ కోసం స్థలం ఏర్పాటు చేయాలని గ్రామస్తులకు కోరుతున్నాం. నిజామాబాద్ జిల్లా కబడ్డీ క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఎంఈఓ సత్యనారాయణ సూచించారు. నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-16 బాలబాలికల కబడ్డీ కోచింగ్ క్యాంప్ను మాణిక్ బండర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాను రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రథమ స్థాయిలో నిలపాలని ఆయన ఆకాంక్షించారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ కోచింగ్ క్యాంప్లో సుమారు 60 మంది బాలబాలికలు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు వినోద్ కుమార్, నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్, ఫిజికల్ డైరెక్టర్, బాలికల కోచ్ అనురాధ, బాలుర కోచ్ అన్వేష్, స్థానిక పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కె గంగాధర్, ఫిజికల్ డైరెక్టర్లు పవన్ కుమార్ యాదగిరి, ఉపాధ్యాయులు రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని మారుతి నగర్లో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో సన్నీగౌడ్ నాయకత్వంలో భారీ సంఖ్యలో యువత జాగృతిలో చేరారు.
నిజామాబాద్ నగరంలోని మారుతినగర్లో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో సన్నీగౌడ్ నాయకత్వంలో భారీ సంఖ్యలో యువత తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత జాగృతి కండువాలు కప్పి తెలంగాణ జాగృతిలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ జాగృతికి యువత వెన్నెముక లాంటిదన్నారు. నేడు సన్నీగౌడ్ నాయకత్వంలో భారీ సంఖ్యలో జాగృతిలో చేరడం అభినందనీయమన్నారు. ఏర్గట్ల మండలంలో పలువురు లబ్ధిదారులకు కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఏర్గట్ల మండల కేంద్రంలో 2,57,500 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను 11 మంది లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేశామని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన వారికి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు కాగా లబ్ధిదారులకు అందజేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలలోపే ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్కట్ల టౌన్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని ఈద్గా వద్ద మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. మైనార్టీ సోదరులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ పండుగ ప్రధానమైంది. త్యాగానికి ప్రతీతిగా జరుపుకునే బక్రీద్ పండుగ సందర్భంగా మైనార్టీ సోదరులు ఉదయం నుండి కొత్త వస్త్రాలు ధరించి ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు, మైనార్టీ పెద్దలు, సోదరులు పాల్గొన్నారు. బాల్కొండలో బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించారు. ముస్లింలు పలు ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాల్కొండలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. పట్టణ శివార్లోని ఈద్గాలో జామా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కిసాన్ నగర్, వన్నెల్, చిట్టాపూర్ తదితర గ్రామాల్లో బక్రీద్ వేడుకలు జరిగాయి. టీయూసీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని టీయూసీఐ నాయకులు పిలుపునిచ్చారు. నగరంలోని కోటగల్లి ఎన్ఆర్ భవన్లో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రథమ మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఏ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, అన్ని రకాల వస్తువుల ధరలు పెరగడం, అందుకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడం, కార్మికుల జీవితాలు దుర్భరమవుతున్నాయన్నారు. అదే సమయంలో దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు, చట్టాలను రద్దు చేసే కుట్రలను కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. అందులో భాగంగానే కార్మిక అనుకూల చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లను తీసుకొస్తుందన్నారు. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎం సుధాకర్లు మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూన్ 21, 22 తేదీల్లో నిర్వహిస్తున్నామన్నారు. మొదటి రోజు ర్యాలీ బహిరంగ సభ, రెండవ రోజు ప్రతినిధుల సభ నిర్వహిస్తామన్నారు. ఈ మహాసభలకు టీయూసీఐ జాతీయ నాయకులు, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఈ మహాసభల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తామని, గత పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తు పోరాటాల రూపకల్పన చేసుకుంటామన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు డి రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్, జిల్లా నాయకులు సాయన్న, కిరణ్, నాయకులు చరణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక ఉద్యమాన్ని సమీక్షించుకొని భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం టీయూసీఐ రాష్ట్ర ప్రథమ మహాసభను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూన్ 21, 22 తేదీల్లో జరుపుతున్నాం. మొదటి రోజు భారీ ర్యాలీ రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి పాత కలెక్టరేట్ గ్రౌండ్ వరకు బహిరంగ సభ ఉంటుంది. రెండో రోజు ప్రతినిధుల మహాసభ ఉంటుంది. ఈ మహాసభలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి కనీస వేతనాల సమస్య పైన, అదేవిధంగా కనీస వేతనాల జీవోలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా గత 12-13 సంవత్సరాలుగా పెండింగ్లో పెట్టింది. వాటిపైన, అదేవిధంగా కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలనేటటువంటి మరికొన్ని మండలాల వార్తలు. కోరుట్ల నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలో ఈద్గా వద్ద ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను కలిసి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుమల గంగాధర్ మాట్లాడుతూ త్యాగానికి, సహనానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను శాంతి సామరస్యాలు వెల్లివిరిచేలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. బక్రీద్ పండుగ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరూ బక్రీద్ పండుగను సుఖ సంతోషాలతో, భక్తి శ్రద్ధలతో, ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నానన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవించాలని, ఇస్లాం విశ్వాసానికి, త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పర్వదినం బక్రీద్ పండుగ అని, ఈ బక్రీద్ పండుగ భక్తి విశ్వాసానికి ప్రత్యేక. ముహమ్మద్ ప్రవక్త బోధించిన సమైక్యతను,
సోదర భావనను అందరూ అనుసరించాలని ఆకాంక్షిస్తూ అందరిలో స్నేహభావాన్ని కలిగించాలని కోరుకుంటున్నానన్నారు. కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్తో పాటు ఎంబేరి సత్యనారాయణ, చిటిమెల్ల రజిత్ గుప్తా, పసుల కృష్ణప్రసాద్, ఎతిరాజం నర్సయ్య, ఏఆర్ అక్బర్, చిట్యాల లక్ష్మీనారాయణ, సదుల వెంకటస్వామి, రహీం షాహిద్, మొహమ్మద్ షేక్, దర్శనాల రాజు, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్. 3 లేదా 4 మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశం. ఈ పాటికే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సీఎం రేవంత్ రెడ్డికి సమాచారం అందజేత. దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్. గత 24 గంటల్లో 391 కొత్త కేసులు నమోదు. అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్న కేటీఆర్. శంషాబాద్ విమానాశ్రయంలో కేటీఆర్కు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా బక్రీద్. పలు ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు. ఎడపల్లి, నవీపేట మండలాల్లో పర్యటించిన తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. ఇటీవల శుభకార్యాలైన పలువురిని కలిసి ఆశీస్సులు అందజేసిన కవిత. కవులు ప్రజలను చైతన్యపరిచేలా కవితలు రాయాలి. నిజామాబాద్ నగరంలోని మార్కండేయ మందిరంలో ఇప్పకాయల సుదర్శన్ రచించిన కర్మజీవి పుస్తకావిష్కరణలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. జక్రన్పల్లి మండలంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే. శ్రీవారి మెట్ల మార్గం నుంచి తిరుమల వెళ్లే భక్తులకు ఇకపై ఎస్ఎస్డి టోకెన్ల పంపిణీ. పలు కౌంటర్లు ఏర్పాటు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.